ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? సో గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేదానికి కసరత్తు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక సమాచారం. సో అండ్ అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్ త్వరలో రావచ్చు అని చెప్పి ఈ మధ్యకాలంలో దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఎవరైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం, గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం అటు ఆంధ్ర చూసుకున్నా, ఇటు తెలంగాణ చూసుకున్నా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా అంటే 100% వస్తుంది. సో అది వితిన్ నెక్స్ట్ 6 monthsలో రావచ్చు, లేకపోతే నెక్స్ట్ 1 year లోపల మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ మీరు 1 year లోపల ఎలాగైనా నోటిఫికేషన్ వస్తుంది అంటే? తెలంగాణలో చూసుకుంటే 2028లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆంధ్రాలో చూసుకుంటే 2029లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ముందుగా ఖచ్చితంగా మీరు గత చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నాట్ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 అలా కాకుండా సో దాంతోపాటు సిమిలర్గా వేరే సిలబస్ ఉన్నది చూసుకొని సో యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడము, ఇలా కంబైన్డ్గా ఒక ఫోకస్గా వెళ్ళండి. సో ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా కానీ అవ్వచ్చు, బట్ అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సో ఈ నెగిటివ్ థాట్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వస్తుందా రాదా ఈ థాట్ని పక్కన పెట్టి ఖచ్చితంగా పోస్టులు వస్తాయి, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో దీన్ని ఫోకస్గానే మీరు ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. ఓకేనా? సో ఇది ఆలోచన చేయండి. సో ఎవరైతే గ్రూప్ 1లో సక్సెస్ సాధించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మళ్ళీ మీ ప్రయత్నాన్ని ఆపొద్దు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.